గిగ్ వర్కర్లు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ నేటి నుంచి దేశవ్యాప్త ఆన్లైన్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో భాగంగా గిగ్ వర్కర్లు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్లను ఆఫ్ చేసి సమ్మెలో పాల్గొనున్నారు. అలాగే ఫిబ్రవరి 3న దేశవ్యాప్తంగా రోడ్లపైకి ఫిజికల్ ప్రొటెస్టులు కూడా నిర్వహించనున్నారు. మెరుగైన వేతనాలు, సరైన ఇన్వెస్టివ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ కవర్, పెన్షన్ వంటి సామాజిక భద్రత, 10 నిమిషాల డెలివరీ మోడల్ను పూర్తిగా రద్దు చేయడం, అన్యాయంగా ఐడీలు బ్లాక్ చేయడం, పోలీస్ వేధింపులు ముగించడం వంటి డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నారు. జనవరి 26 నుంచి డెలివరీలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని యూనియన్ తెలిపింది. కాగా గత డిసెంబర్ 31న సమ్మెకు పిలుపునివ్వగా కొన్ని ఇన్వెస్టివ్ పెరిగాయని, అయినప్పటికీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని పేర్కొంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ కూడా ఈ సమ్మెకు మద్దతిస్తుంది. గిగ్ వర్కర్లు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ నేటి నుంచి దేశవ్యాప్త ఆన్లైన్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో భాగంగా గిగ్ వర్కర్లు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్లను ఆఫ్ చేసి సమ్మెలో పాల్గొనున్నారు. అలాగే ఫిబ్రవరి 3న దేశవ్యాప్తంగా రోడ్లపైకి ఫిజికల్ ప్రొటెస్టులు కూడా నిర్వహించనున్నారు. మెరుగైన వేతనాలు, సరైన ఇన్వెస్టివ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ కవర్, పెన్షన్ వంటి సామాజిక భద్రత, 10 నిమిషాల డెలివరీ మోడల్ను పూర్తిగా రద్దు చేయడం, అన్యాయంగా ఐడీలు బ్లాక్ చేయడం, పోలీస్ వేధింపులు ముగించడం వంటి డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నారు. జనవరి 26 నుంచి డెలివరీలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని యూనియన్ తెలిపింది. కాగా గత డిసెంబర్ 31న సమ్మెకు పిలుపునివ్వగా కొన్ని ఇన్సెంటివ్స్ పెరిగాయని, అయినప్పటికీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని పేర్కొంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ కూడా ఈ సమ్మెకు మద్దతిస్తుంది.